మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా రావికమతం పిఎస్ లో మరో కేసు పెట్టారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆర్జీవీపై కేసు నమోదు అయింది. కాగా విచారణకు రావాలంటూ ఆర్జీవీకి నోటీసులు సైతం పంపారు పోలీసులు. ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ గారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పైన లేడీస్ మార్ఫింగ్ చేసి ఒక ఇన్విటేషన్ కార్డ్ వీళ్ళు ముగ్గురు ఇద్దరు కలిపి ఒక వ్యక్తికి ఇస్తున్నట్టు మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడం చాలా దారుణం. ఇటువంటి మార్ఫింగ్ చేసే ఎవరిపైనైనా సరే కఠినంగా శిక్షించాలని టీడీపీ తరపు నుంచి ఐటీడీపీ సభ్యుడిగా నేను ఖండిస్తున్నాను. నేను రావుకతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ గారు 14వ తారీఖుని ఆర్జీవీకి రామ్ గోపాల్ వర్మకి 14వ తారీఖున హైదరాబాద్లో కంప్లైంట్ కాపీ ఇవ్వడం జరిగింది. నేను నేను పెద్ద ధైర్యవంతుడు. అనకాపల్లి జిల్లాలో ఆర్జీవీపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనకాపల్లి జిల్లా కొత్తకోట సర్కిల్లో రావికొత్త మండలంలో నిర్మాత ఆర్జీవీ పైన కేసు నమోదైంది. అయితే ఇటీవల మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్టుల పైన వైసీపీ నాయకులు, అదేవిధంగా చాలా మంది సినీ నటులు కూడా దుర్భాషలాడుతూ అని పోస్టులు పెట్టడం చూసాం. కానీ ఆర్జీవీ నేరుగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఎవరో ఒకరు గుర్తు తెలియని వ్యక్తి ఆ మహిళ తాలూకా ముండలకి తల తగించినట్టు ఒక చిత్రాన్ని ట్విట్టర్ పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ నానిబాబు దీనిపైన ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దీనిపైన సమాచారం తీసుకున్న తర్వాత అతనికి ఫిర్యాదు తీసుకున్న అనంతరం కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా మొదట 9వ తారీఖు కేసు నమోదు చేశారు. అదేవిధంగా 14వ తేదీన ఆయన ఇక్కడికి రావాలంటూ కూడా నోటీసులు నేరుగా ఎస్ఐలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు రావాల్సిందిగా ఆయన ఏదైతే ముందస్తు బయలుగా తీసుకున్న తర్వాత ఇప్పుడు రావడానికి అవదు అన్నట్లుగా ఆయన నోటీసు కూడా లాయర్కి ఇచ్చి పంపించినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉంది. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు కానీ, అపరిచితులు కానీ ఎవరిపైన కూడా దుర్భాషలు ఆడినా కానీ, లేదంటే అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే మనకి సోషల్ మీడియా చాలా పలు విధాలుగా ఏవైతే కేసులు నమోతున్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.